ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఇలా మాట్లాడిన సందర్భం నాకు తెలియదు. ఆయన ఓటమిని అంగీకరించినట్టే. తన పేరు చెబితే ఒక్కడ ఓటేడు. తను ఒక దేశానికి రాష్ట్రానికి ద్రోహి కింద ప్రజలు పరిగణిస్తున్నారు, రాష్ట్రానికి సర్వనాశనం చేస్తా పుట్టుకొచ్చాడన్న భావన ప్రజలు చాలా బలీయంగా ఉంది. ప్రజలకు సాయపడపోగా కేవలం తన స్వీయ ప్రయోజనాల కోసం కక్ష పూర్తిగా వ్యవహరిస్తున్నాడు. కక్ష ఎవరి మీద? చంద్రబాబు మీద కక్ష ఉంటే, తెలుగుదేశం మీద కక్ష ఉంటే, పవన్ మీద కక్ష ఉంటే అది వేరే విషయం. ప్రజల మీద కక్ష. 2014లో నన్ను ఓడించారు మీరంతా కలిసి. అప్పుడు దాకా అన్ని బై ఎలక్షన్లు గెలిచిన వాడిని 2014లో ఓడించారు మీరు. లేనిపోయిన హామీలు నమ్మారు, ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నారు, నేను డబ్బులు పంచపోతాం వల్ల మీరంతా నన్ను ఓడించారనే భావన ఆయనలో చాలా బలీయంగా ఉంది. ఆ కక్ష ఇంకా పోలా. ప్రజల మీద కక్ష పెట్టాడు. ప్రజల మీద కక్ష కట్టిన వ్యక్తిని మనం ఎక్కడ చూడం. ప్రపంచ జ్ఞానం లేదు, అసలు దేని మీద అవగాహన లేదు, పైగా కక్ష ఒకటి. ఏమి అవగాహన లేని వాళ్ళు చాలా మంది వచ్చారు. అంజయ్ గారు ఉన్నప్పుడు ఆయనకి ఏం తెలవదు అనుకున్నా, మిగతా వాళ్ళు ముఖ్యమంత్రులు, తెలవని ముఖ్యమంత్రులు, అనుభవం లేని ముఖ్యమంత్రులు చాలా మంది వచ్చారు. అనుభవం లేకపోయినా కానీ మిగతా వాళ్ళ దగ్గర తెలుసుకునేవాళ్ళు, ఈ ప్రజలకు ఏది మేలు జరుగుతుందని అడిగేవాళ్ళు, ఆ మేలు జరిగే పనులు చేసేవాళ్ళు. ఈయన అలా కాదు. ఈయనకి తెలవదన్న విషయం తెలియదు, నాకు ఏ విషయం తెలియదు, ఎందులోనూ అవగాహన లేదు, ఎందులోనూ లోతైన అధ్యయనం లేదు అన్న విషయం తెలియదు. ఇక తన చేతులు ఉందేంటి? అందరం భయపెట్టడం, బేజార్తీస్తాం. తెలుగు ప్రజలు తీవ్రంగా మోసపోయారు. ఒక దొంగ మాటలు విని, అబద్ధం మాటలు విని ఇంకొకళ్ళు ఎన్నుకున్నందుకు వాళ్ళు తెలుగు ప్రజలు అనుభవిస్తున్నారు. పైగా వాళ్ళు చాలా కక్షతో ఉన్నారు. ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు వెళ్ళగొట్టాలా అని ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఇప్పటికే నిర్ణయించారు. ఇక ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టడం, దాన్ని సమూలంగా తుదమట్టం చేయడం అనేది ప్రజలు ఏకైక లక్ష్యంగా పెట్టుకుని ఉన్నారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు.